రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, ఏళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు, ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే ఖాతాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు అనుకునే వ్యవహారం వేరు, మేము చెప్పే వ్యవహారం వేరు. కాబట్టి దయచేసి మేము 3 నెలలు టైం ఇచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి పంపించే అధ్యక్ష ఏఈఓల్ని. కుటుంబ యొక్క ఫ్యామిలీ గ్రూప్ కావాలా, నీ ఆధార్ తప్పుంది, నీ పేరు తప్పుంది, నీ ఉచ్చారణ తప్పుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుంది, కాబట్టి దయచేసి చెక్ చేయండి అని చెప్పి బ్యాంకులు చేయాల్సినటువంటి సెటరేట్ చేసేవన్నీ బ్యాంకులకు పంపించాము అధ్యక్ష. మేం చేయగలిగినవన్నీ మేం చేశాము. ఇంటింటికి తిరిగినా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 3 నెలలు ప్రయత్నం చేసి 3,25,000 మంది మా ఖాతాలోకి వచ్చారు అధ్యక్ష. తర్వాత మేము దానికి 3,600 కోట్లు వాళ్ళకి పే చేయటం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు.